హాయ్ హలో అందరికీ అండి. ఈరోజు తరకారీ అయితే క్లీన్ చేస్తున్నానండి. మార్నింగ్ తరకారీ తెచ్చినాము, అంతా కడిగేసి పెడదామని తీస్తానండి. చూడండి, సపరేట్ చేస్తాను తరకారీని అంతా. ఒక్కొక్క కాకరకాయ సపరేటు, బీన్స్ సపరేటు, క్యారెట్ సపరేటు, అన్నీ పచ్చిమిరకాయలు సపరేటు, వంకాయలు సపరేటు, బీట్రూట్, ఆలుగడ్డ అన్నీ సపరేట్ చేస్తున్నానండి. చూడండి, ఇలా సపరేట్ చేసుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అన్నీ సపరేట్గా చేసుకున్నాను. ఇప్పుడు నేనైతే తరకారీని అంతా కడిగేసి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని కడిగేసి పెట్టేస్తానండి. బాగా నీట్గా ఉంటుందనేసి అంతే అండి, ఇంకేం లేదు. ఇప్పుడు బౌల్లో వాటర్ తీసుకొనేసి దాంట్లో అంతా ఒకసారి అద్దె పెట్టేసి నీట్గా కడిగేసి పెట్టేస్తే తేమంతా ఆరిపోతుందండి. డ్రై అయిన తర్వాత కావాలంటే ఫ్రిడ్జ్లోకి పెట్టుకోవచ్చండి. చూడండి, ఇలా కడిగేసి దీంట్లో పెడతాను. ఉండే నీళ్ళు కూడా ఈ హోల్స్ దాంట్లో కింద ప్లేట్ పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి వచ్చేసిందండి. ఇలా అంతా ఒక్కొక్కసారి అట్లా లైట్గా అట్లా కడిగేసుకొని పెట్టుకుంటానండి నేనైతే. చూడండి, మార్నింగే ఈ పని చేస్తానండి నేను. మళ్ళీ అయితే టైం ఉండేది అనేసి ఇప్పుడే తరకారీ తెచ్చినప్పుడు ఈ పని చేసేస్తే ఒక పని అయిపోతుందని అంతే అండి, ఇంకేం లేదు. ఈరోజు టిఫిన్కి తరకారీ ఎంత ఫ్రెష్గా ఉంది, అందుకని పలావ్ చేస్తాం అనుకుంటానండి. అలాగే టిఫిన్ ఐడియా కూడా చేసేసినాను. నైట్ అనుకోలేదు, ఇప్పుడే అనుకున్నాను నేను తరకారీ తెచ్చినాక పలావ్ చేస్తామని. వంకాయలు కూడా కడిగేసి పెట్టినానని అన్నీ అర్ధ కేజీ తెచ్చినాను. కాల్ కేజీ క్యారెట్, 1/4 కేజీ వంకాయలు, 1/4 కేజీ నవిలకోసు, 1/4 కేజీ బీన్స్, 1/4 కేజీ పచ్చిమిరకాయలు అన్నీ 1/4 కేజీ తీసుకొచ్చినాను. అన్నీ కడిగేసి పెట్టినాక పలావ్కి రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతా నీట్గా తరకారీ కట్ చేసుకొని పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. మేమైతే మాకు తరకారీ ఇక్కడికే ఇంటి దగ్గరికే వస్తుంది. కొంచెమే తీసుకుంటామండి మేము. 2 డేస్కి సరిపడే, 3 డేస్కి సరిపడే అంతా. ఇలా కడిగేసి న్యూస్ పేపర్ మీద కూడా పెట్టినా కూడా డ్రై అయిపోతుందండి. తడి లేకున్నట్లు నీట్గా ఆరుకొని పోతుంది. చూడండి, ఉల్లగడ్డలు అయితే కడిగేసాను, మన్నుంది. ఇలా కడిగిన వాటర్ని మా ఇంటి దగ్గర మనీ ప్లాంట్ ఉందండి, ఆ మనీ ప్లాంట్కి వేసుకుంటానండి నేను. ఇల్లేనైతే మన్ను ఉంటుంది కదా, కొంచెం చెట్లకి బాగుంటుంది. తరకారీ కడిగిన నీళ్ళు వేస్ట్ చేయడం ఎందుకని అలా చేసుకుంటానండి నేను ఈ ఐడియా వేసి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కడిగిందంతా అయిపోయానండి. ఇప్పుడు పలావ్ చేస్తానని అప్పుడే చెప్పినాను కదా, పలావ్కి రెడీ చేసుకుంటాను. చూడండి, నీళ్ళన్నీ ఎలా ఉడుచుకొని ఉంటాయి చూపిస్తాను. ఇదైతే పేపర్ మీద డ్రై అవుతా ఉన్నాయి. చూడండి, నీళ్ళు కింద ప్లేట్లోకి వచ్చింటాయండి, అందుకని ఇలాగా కడిగేసి పెట్టుకుంటానండి. అన్నీ దాంట్లోకి పడతాయి. ఇప్పుడు పలావ్ రెడీ చేస్తామని పలావ్కి అంతా కట్ చేసుకుంటానండి. పలావ్ కట్ చేసుకున్నానండి. చూడండి, పలావ్ కావాల్సిండేవి కొత్తిమీర, పుదీనా, చూడండి ఎర్రగడ్డలు, నవిలకోసు, క్యారెట్, బీన్స్, పలావ్ ఇల అంతా వేసుకున్నానండి. కరివేపాకు, పచ్చిమిర్చిను, అల్లం వెల్లుల్లి అంతా దంచుకుంటానండి. దంచుకొని చేస్తానండి నేను, మిక్సీకి అయితే వేసేలేదు. చూడండి, ఆయిల్ వేసి ఒక దాంట్లోకి పోపు దినుసులు అంతా వేసి, మసాలా ఐటమ్స్, పలావ్ ఇల అవన్నీ వేసేసి, కరివేపాకు వేసి, ఎర్రగడ్డలు వేసి కొంచెం ఫ్రై కానిస్తానండి. కొంచెం ఫ్రై అయ్యాక చూడండి, కొంచెం బ్రౌన్ కలర్ రావాలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వచ్చాక తరకారీ అంతా వేసుకుంటున్నానండి. తరకారీ అంతా వేసుకొని బాయిల్ అయితే బ్రీన్ ఉడుకుతుందండి, అందుకనేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేయాలండి. చూడండి, అంతా వేసేసుకొని తరకారీ అంతా మిగిలిండేది కూడా వేసేసుకుంటున్నాను నేను. చూడండి, ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఫ్రై చేసుకుంటాను అంతా వేసేసుకొని. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకున్నాను కదండి, రోట్లో దంచుకున్నానండి నేను. దాన్ని కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం పచ్చివాసన పోవాలండి, అంతవరకు వేయించుకుంటుంది. చూడండి, కొంచెం లైట్గా ఫ్రై అయింది. సరిపడే అన్ని వాటర్ వేసుకున్నానండి నేను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. చూడండి,
కొంచెం ఉడికితే నీళ్ళు కాగితే బాగుంటుందండి ఎసరు పెట్టేకి. తగినంత ఒక స్పూన్ తగినంత సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత చూడండి ఆయిల్ కొద్దిగా ఎక్కువైనట్లుంది. రైస్ వేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలండి. ఉప్పు పసుపు సరిపడి వేసుకోవాలా. నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను. చూడండి గరం మసాలా, చిల్లీ పౌడరు వేసుకున్నానండి. వేసుకొని పుదీనా కొత్తిమీర పైన వేసేస్తున్నానండి. చూడండి ఇలా ఒకసారి అయితే ఇలా తిప్పేసుకోవాలండి. అడుగు పట్టి ఉంటుందనేసి ఒక కప్ రైస్ వేసుకోవాలండి. అంతే అండి. సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని కుక్కర్కి అయితే మూత పెట్టేయడం అండి. అంతే చూడండి 2 విజిల్లు వచ్చినాక రెడీ అయిపోయిందండి పలావు. చూడండి మసూర్ బజ్జీతో పలావ్ మా పాప అయితే తింటానండి మార్నింగు. నా మార్నింగ్ రొటీన్ ఇలా జరిగిపోయిందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాను.